ప్రార్థన చేద్దాం. మమ్మల్నిగా ప్రేమించిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఈ రాత్రి మీ యొక్క సన్నిధిలో మరొకసారి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, కీర్తించి ఘనపరచడానికి, హెచ్చించడానికి మీరు దయచేసిన మరొక దివ్యమైన తరుణాన్ని బట్టి మీకు స్తోత్రములు. నమ్మదగిన దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడవు, మా యొక్క మానసిక శారీరక పరిస్థితులు ఎరిగిన దేవుడు, మా జీవితం అంతటినీ స్పష్టంగా చూడగలిగినటువంటి దేవుడు, ప్రార్థనలకు జవాబు దయచేయగలిగిన దేవుడు. ఈ రాత్రి మా పాటలు, మా వాయిద్యాలు, ప్రభా ఈ సాంకేతికమైనటువంటి పరికరాలు ఏవే కూడా మీకు మహిమార్థంగా ఉన్నట్లు వింటున్నటువంటి వారికి ఆశీర్వాదకరంగా ఉంటూ సహాయం చేయండి. వర్తమానికులు మీకు ఆత్మచేత నింపబడి అవసరమైనటువంటి మాటలు మీకు ఆత్మ సహాయం చేత దయచేయండి. మరొకసారి మీ శిలువ రక్త ప్రోక్షణ క్రిందకు వస్తున్నాం, శుద్ధీకరించి వాడుకునండి. కుడికకు ఆది అంతంగా ఉండమని యేసుక్రీస్తునామమున ప్రార్థించి విడుచున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 161. పాట సంఖ్య 161. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రక్షకునాశ్రయించి నే ధన్యుడనై తిని, రక్షకునాశ్రయించి నే ధన్యుడనై తిని, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. దేవుడావు నీ స్తుతులకు పాత్రుడ నీవే, గొప్ప దేవుడావు నీ స్తుతులకు పాత్రుడ నీవే, తప్పక ఆరాధించు దయాళుడవు, తప్పక ఆరాధించు దయాళుడవు నీవే, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు, రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. మహోన్నతుడవగు దేవా, ప్రభావము గలవాడా, మహోన్నతుడవగు దేవా, ప్రభావము గలవాడా, మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములను, మనసార పొగడెద నిన్ను ఆశ్చర్య కార్యములను.
మంచితనము గల దేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో. మంచితనము గల దేవా అతి శ్రేష్ఠుడవు అందరిలో. మార పాడెద నిన్ను అతి సుందరుడావని. ముదమార పాడెద నిన్ను అతి సుందరుడావని. చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. చూచి ఎరిగి నా జీవితమంతా యెహోవాను స్తుతించెదను. నా జీవితమంతయును యెహోవాను స్తుతించెదను. నా బ్రతుకు కాలములో నా దేవుని కీర్తింతును. నా బ్రతుకు కాలములో నా దేవుని కీర్తింతును. రుచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. రుచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి. ప్రార్థింతును ప్రభు సన్నిధిలో చేరి. సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటినీ. సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటినీ. చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. ప్రార్థింతును ప్రభు సన్నిధిలో చేరి. ప్రార్థింతును ప్రభు సన్నిధిలో చేరి. సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటినీ. సంపూర్ణముగా పొందెదను
సంఖ్య 397. పాట సంఖ్య 397. 397 పాట. పాట సంఖ్య 397 పాట. జీవితమెవ్వరికి, నీ జీవితమెవ్వరికి, ఈ లోకములో జీవించు జీవితమంత జీవితమెవ్వరికి, నీ జీవితమెవ్వరికి. శరీరేచ్ఛలపై ఆశలుండు ఈ ధరణియందు, ఈ ధరణియందు సుఖభోగులుగా జీవింతురు ఈ ధరణియందు, ఈ ధరణియందు. వారి ఊహలు దినమెల్ల చెడియున్నవి, వారి ఊహలు దినమెల్ల చెడి. వారి పాప జీవితమంత శాపమేగా, వారి పాప జీవితమంత శాపమేగా. జీవితమెవ్వరికి, ఈ జీవితమెవ్వరికి. ధనపేక్షకులెందరో కలరు ఈ ధరణియందు, ఈ ధరణియందు. ధనముపై మనసు నిల్పెదరు ఈ ధరణియందు, ఈ ధరణియందు. వారు చెడు బ్రతుకంత, వారి కలవరమంత ధనము ధనమే. వారు బ్రతికెడు బ్రతుకంత క్షీణతయే. జీవితమెవ్వరికి, నీ జీవితమెవ్వరికి. అంత బొదలపై బ్రతికెదరు ఈ ధరణియందు, ఈ ధరణియందు. గర్వమునకు అమ్మబడియుందురు ఈ ధరణియందు, ఈ ధరణియందు. వారి మనసులు సంకుచితములయుండు, వారి మనసులు సంకుచితములయుండు. వారి జీవిత ప్రయాసము రతనమేగా, వారి జీవిత ప్రయాసము రతనమేగా. జీవితమెవ్వరికి, ఈ జీవితమెవ్వరికి. తిరిగిన హృదయులు కలరెందరో ఈ ధరణియందు, ఈ ధరణియందు. అరిగెడు ఉప్పుగా నుండెదరు ఈ ధరణియందు, ఈ ధరణియందు. వారు ప్రభుకై దాగియే నిలిచెదరు, వారు ప్రభుకై దాగియే నిలిచెదరు. దైవవాకుగా దినమెల్ల జీవితమెవ్వరికి, నీ జీవితమెవ్వరికి. ఈ లోకములో జీవించు జీవితమంత జీవితమెవ్వరికి, నీ జీవితమెవ్వరికి.
చిన్న పాటల ప్రతిలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాలని పాట పాడదాం. ఈ చిన్న పాటల పుస్తకంలో 40వ పాట. ప్రతివారిని ఎంతో ప్రేమించెను, ప్రేమించి ఎత్తించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. పరలోక ప్రేమ ఈ ధరలో ప్రత్యక్షమాయే ప్రతివానికై. పరలోక ప్రేమ ఈ ధరలో ప్రత్యక్షమాయే ప్రతివానికై. ఆదియందున్న దేవుడే ఇదెంచె నరుడై భూమికి. ఆదియందున్న దేవుడే ఇదెంచె నరుడై భూమికి. ఈ ప్రేమ నీ కొరకే ఎన్నించే ఇలా యేసు నీ కొరకే. ఈ ప్రేమ నీ కొరకే ఎన్నించే ఇలా యేసు నీ కొరకే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. పాపాంధకారములో అంధులుగా చీకటి త్రోవలో తిరుగాడగా. పాపాంధకారములో అంధులుగా చీకటి త్రోవలో తిరుగాడగా. జీవపు వెలుగైన ప్రభువు ఇంతగా వచ్చెను ప్రతివానిని. జీవపు వెలుగైన ప్రభువు వెలుగించగా వచ్చెను ప్రతివారిని. ఈ వెలుగు నీ కొరకే యేసు నిన్నిల వెలుగిచ్చు. ఈ వెలుగు నీ కొరకే యేసు నిన్నిల
పాట సంఖ్య 338, సిలువ చెంతకురా సిలువ చెంతకురా అనే పాట పాడదాం. పెద్ద పాటల పుస్తకంలో కూడా ఆ పాట ఉంది. సిలువ చెంతకురా అనే పాట పాడదాం. సియోన్ గీతాల్లో కూడా నంబర్ చూడడానికి ప్రయత్నించండి దయచేసి. సిలువ చెంతకురా సిలువ చెంతకురా సిలువ చెంతకురా సిలువ చెంతకురా సహోదరా
రక్షకుడు చిందిన రక్తము నీ పాపములన్నీ కడుగబడు సిలువ చెంతకురా సిలువ చెంతకురా సిలువ చెంతకురా సిలువ చెంతకురా సహోదరా సిలువ చెంతకురా సహోదరి సిలువ చెంతకురా ఎచ్చటలేని నెమ్మది ఉంది ఎవ్వరు ఇవ్వని శాంతి ఉంది ఎచ్చటలేని నెమ్మది ఉంది ఎవ్వరు ఇవ్వని శాంతి ఉంది సిలువ చెంతకురా సిలువ చెంతకురా సిలువ చెంతకురా సిలువ చెంతకురా. బైబిల్ పల్లవి పాడతాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ The best book to read is the Bible. The best book to read. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. వర్తమానం వింటాం. ఈ రాత్రి సమయంలో దేవుని వాక్యం నుంచి సువార్త కూడిక నిమిత్తమై మత్తయి రాసిన సువార్త మొదటి అధ్యాయం మత్తయి రాసిన సువార్త మొదటి అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను, మీ భాగాలు గమనించండి. మత్తయి రాసిన సువార్త మొదటి అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను, మీ భాగాలు గమనించండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారు నందు పెరసును కనెను, పెరసును జెరహును కనెను, పెరసు ఎస్రోమును కనెను, ఎస్రోము ఆరామును కనెను, ఆరాము అమ్మీనాదాబును కనెను, అమ్మీనాదాబు నయస్సోనును కనెను, నయస్సోను షల్మాను కనెను, షల్మాను రాహబు నందు బోయజును కనెను, బోయజు రూతు నందు ఓబేదును కనెను, ఓబేదు యెషై కుమారుని కనెను, యెషై రాజైన దావీదును కనెను, ఉరియా భార్యగా నుండిన ఆమెయందు దావీదు సొలొమోనును కనెను. అదే అధ్యాయంలో 16వ వచనం. యాకోబు మరియా భర్త అయిన యేసేపును కనెను, ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ప్రభు సాయం చేయనట్టుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, ఈ ఘనమైన పరిశుద్ధమైన పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, మీ ప్రియ కుమారుడు మా స్వంత రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో మేము స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, హెచ్చించి పూజిస్తున్నాం. శ్రేష్టమైన ప్రభు దినములో ఉదయకాలం నుంచి ఇంతవరకు మీ సన్నిధి దయచేసిన విధానాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు. మాడలో మీరు చూపించిన ప్రేమను బట్టి మీకు వందనాలు. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ విడవక మాడల కృప చూపిస్తున్నందుకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రేమగల తండ్రి, మీ అపారమైన ప్రేమ కృప కనికరాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఈ రాత్రి కూడికను మీ చేతికి అప్పగిస్తున్నాం. ప్రభా, చదవబడిన లేఖన భాగాలను మీరు దయతో జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించి పరలోకం నుంచి మీ సింహాసనం నుంచి వర్తమానం దయచేసి ప్రార్థిస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ఎందుకు పనికిరానని మీరు జ్ఞాపకం చేసుకునండి. దుమ్ముతో ధూళితో సమానమైన జ్ఞాపకం చేసుకొని ప్రభా, మీ రక్త పోషణ తెచ్చుకుంటానికి కడిగి శుద్ధీకరించి ప్రభా, మరి
మీరే నాతో మాట్లాడమని మీ శిలో ప్రార్థిస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ శిలో చాటున మరుగుపరచండి, కనికరించండి, సహాయం దయచేయండి. చేతగాని వాడిని, ఎన్నికలేని వాడిని, అయోగ్యుడిని మీరు ఎరుగుదురు కనుక కనికరించి మీరే మీ పాత్రగా నన్ను వాడుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. మీ నోటి బురగాను మీ చేతిలో పనిముట్టుగానే మీరు ఉండండి. ప్రేమల తండ్రి, మోషేతో ఇర్మియాతో ప్రభా శిష్యులతో సెలవిచ్చినట్టుగా మీరు నాకు సహాయం దయచేయమని ఏ మాట మాట్లాడాలనో ప్రభా మీరే కనికరించమని ప్రార్థిస్తున్నాం. మరొకసారి రక్షణ లేని వారికి రక్షణ, రక్షింపబడిన మాకు ఆత్మీయమైన ఎదుగుదల దయచేయమని ప్రతి ఒక్కరిని మమ్మల్ని అందరినీ మీరు తృప్తిపరచమని వేడుకుంటూ మీ చేతులకి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాక్య భాగము మనకు పరిచయమే. సీజన్ మనకు వింటర్ సీజన్ వచ్చింది కదా, క్రిస్మస్ అందరూ ధ్యానిస్తూ ఉంటారు. ఓకే, మనం కూడా కొంత దేవుని వాక్యం నుంచి కొన్ని అంశాలు నేర్చుకుందాం కదా. క్రిస్మస్ సీజన్ లో ఎప్పుడో ఇది ధ్యానించుంటాం. అయినా మళ్ళీ ధ్యానించడానికి కారణం ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ లో కూడా అనేక మంది వింటుంటారు. అనేక మంది దృష్టిలో పెట్టుకొని దేవుడిచ్చిన భారాన్ని బట్టి ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. కాబట్టి క్రిస్మస్ సీజన్ వచ్చింది, కరెక్ట్ గా ఒక నెల ఉంటది. అందరూ యేసు ప్రభువు పుట్టుకను దాని వల్ల వచ్చే ఉపన్యాసాలు వినడము, యేసుక్రీస్తు ప్రభువు మనకి ఏం చేశాడు చెప్పడం, ఇవన్నీ ఆచరిస్తూ ఉంటారు. చాలా మంది నామకర్త క్రైస్తవ అనగా ఆ క్రిస్మస్ ని జరుపుకుంటుంటారు, కానీ యేసు ప్రభువు యొక్క ముఖ్య ఉద్దేశాన్ని గ్రహించిన వారుగా మనం చూస్తున్నాం. ఆయన వచ్చినందుకు అన్ని చేస్తుంటారు, కేకులు కోస్తుంటారు, అన్ని చేస్తారు. క్రిస్మస్ వితౌట్ క్రైస్ట్ చేస్తుంటారు. కాబట్టి మనము కొంత ధ్యానించడం అనేది ఇది ఎంతో అవసరమైనది. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు గారి వంశావళిని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు గారి వంశావళిలో మనం చూస్తున్నాం అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను అన్నారు. ఇక్కడ యోసేపు 16వ వచనంలో యాకోబు మరి అయిన భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. కాబట్టి అక్కడ కనెను రాయలేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ ద్వారా మనకు దొరికినాడు, మనకు పుట్టినాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం నుంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించని రాయబడింది. కాబట్టి ఇక్కడ నా అంశం ఏంటంటే, ఇక్కడ యేసుక్రీస్తు వంశావళిలో ఉండే కొంత క్యారెక్టర్స్ చూస్తాం. చూసి ఎందుకు అటువంటి వారిని యేసుక్రీస్తు ప్రభువారు తన వంశావళిలో చేర్చుకున్నారు ఆశ్చర్యం అవుతుంది. కాబట్టి చాలా మంది చెప్తుంటారు కదా, మీ బైబిల్లో క్రిటిసైజ్ చేస్తుంటారు, ఇలా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది. కాబట్టి దేవుడు ఇచ్చిన భారాన్ని బట్టి ఎందుకు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వంశావళిలో ఇటువంటి వారు ఉన్నారంటే ఆశ్చర్యం అవుతుంది. చూడండి, మొట్టమొదటిగా మనం చూద్దాం సమయాన్ని పోనీ. కూడా అబ్రహాం కుమారుడగిన దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాం ఇస్సాకు కనెను, ఇస్సాకు యాకోబుని కనెను. కాబట్టి మొట్టమొదటి క్యారెక్టర్ మనకు తెలిసిన క్యారెక్టరే యాకోబుని కనెను. యాకోబు అంటే మనకు తెలుసు, దేవుని వాక్యంలో ఎంతో స్పష్టంగా ఉంది. ఆ దేవుని వాక్యంలో మోసగాడని రాయబడింది కింద ఫుట్ నోట్ లో. ఆయన పుట్టినప్పుడు చూసినప్పుడు అక్కడ మోసగాడని రాయబడింది. కాబట్టి దేవుడే చెప్తున్నాడు ఆయన మోసగాడని. కాబట్టి మోసగాడు ఆయన బాల్యం నుంచి తను అనేక రీతిలుగా తను అన్నను కూడా మోసం చేశాడు. కాబట్టి ఏషావు మనకు తెలుసు, త్వరగా దాటి వెళుదాం. ఏషావు అలసి వచ్చినప్పుడు తను ఏం చేశాడంటే, తను కలగూర వంటకం చేస్తున్నప్పుడు ఏషావు నాకు అది ఇవ్వమన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, నీ జ్యేష్ఠత్వ హక్కు నాకు ఇవ్వమంటున్నాడు. కాబట్టి యాకోబు హృదయంలో తనకు ఆ ఈవిల్నెస్ లేక మోసం చేసే ఆ భావన ఉంది. కాబట్టి ఏసావు ఆకలి కొన్నాడు కదా, ఇప్పుడు ఆయనకు అన్నం పెడదాం అనే ఆలోచన లేదు. అన్నం పెడతాను కానీ నాకు కావాలి. కాబట్టి వేరే వాళ్ళ వీక్నెస్ ని ఎన్కాష్ చేసే గుణం ఉంది. చాలా మంది మనుషులు కూడా అలాగే ఉంటారు. ఎవరికైనా అవసరం ఉందంటే ఆ అవసరాన్ని వీళ్ళు వాడుకుంటారు, ఎన్కాష్ చేసుకుంటారు. కాబట్టి యాకోబు తన అన్నను కూడా ఏం చేశాడంటే జ్యేష్ఠత్వ హక్కు తీసేసుకున్నాడు. ఏషావు అలసిపోయాడు, వచ్చాడు, తను ఆకలిగా ఉన్నప్పుడు పెట్టకుండా జ్యేష్ఠత్వ హక్కు తీసుకొని ఆ వంటకాన్ని ఇస్తాడు. తర్వాత చూస్తే యాకోబు తను ఇస్సాకు తను మరణించే ముందు తను ఆశీర్వదించాలని ఏషావుతో చెప్పినప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుంది, అయ్యా మీ అన్నను దేవుడు ఇస్సాకు ఆశీర్వదించాలనుకుంటున్నాడు, నువ్వు వెళ్ళి ఈ రకంగా మంచి నేను మేకను కోసి మంచి మటన్ పెడతాను, మీరు తీసుకెళ్లి మాంసం మీ తండ్రికి ఇవ్వు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు.
కాబట్టి తల్లి చెప్పిన తర్వాత యాకోబు అతనితో ఎందుకు ఏకీభవిస్తున్నాడు? తల్లి చెప్పిన తర్వాత అది మంచిది కాదని చెప్పొచ్చు కదా. ఒకవేళ తల్లి ప్రోత్సాహం ఉంది. యాకోబు మనము నార్మల్ గా చూస్తే అతను ఏం తప్పు చేసినాడు అనిపిస్తుంది. జ్యేష్ఠత్వ పక్క ఇచ్చాడు, ఏం ఇచ్చాడు? ఊరికనే లేదు, ఆకలి అవుతుంది కదా నాకు ఇది అన్నాడు. అది ఏషావు వీక్నెస్ అనుకోవచ్చు. అయితే దేవుని వాక్యము స్పష్టంగా యాకోబు మోసగాడని చెప్తా ఉంది. ఓకే. రెండవదిగా ఏంటి, ఇప్పుడు ఆయన తండ్రి దగ్గరికి పోతున్నాడు, వాళ్ళమ్మ పర్స్యూ చేస్తా ఉంది. యాకోబుకి ఆలోచన రాలేదు. కాబట్టి యాకోబు తను ఒకవేళ వాళ్ళ అమ్మ పర్స్యూ చేసినప్పటికీ కూడా తను అది చేయకుండా ఉండాల్సింది. మన జీవితంలో కూడా అనేక సార్లు ఆ ఆ దేవునికి అయిష్టమైన కార్యాలు చేయడానికి కొంతమంది ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి దాన్ని కూడా మనం రెసిస్ట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు యాకోబు అమ్మ చెప్తుంది, అయ్యా నేను మంచి వంట చేసిస్తాను, నువ్వు వెళ్ళి మీ తండ్రి దగ్గరికి తీసుకెళ్ళు. కాబట్టి యాకోబు చెప్తాడు, చాలా ఇంటెలిజెంట్. నేను మా అన్నకు రోమాలు ఉన్నాయి, నాకు రోమాలు లేవు కదా. ఎలా అంటే తల్లి కూడా చర్మం కప్పేసి, మేక చర్మం కప్పేసి తను పంపిస్తుంది. ఇప్పుడు యాకోబు తీసుకుని ఇస్సాకు దగ్గర పోయినప్పుడు, అయ్యా ఎవరు నువ్వు? నా పెద్ద కుమారుడువేనా అంటే, అవును నీ పెద్ద కుమారుడినే. ఇస్సాకు ఏమంటాడు, అయ్యా మరి నేను తడివి చూస్తాను రా అంటే దగ్గరికి వెళ్తాడు, తడివి చూస్తాడు, రోమాలు కనపడతాయి. ఇస్సాకు అంటాడు, అయా స్వరము యాకోబు లాగా ఉంది, నీకేమో రోమాలు ఉన్నాయి అంటాడు. అంటే ఇప్పుడు ఇస్సాకు అంటాడు ఒక మాట, ఏమని అంటాడు? అయ్యా నువ్వు వేటాడి తెచ్చిన మాంసం ఇంత త్వరగా ఎలా తెచ్చావు, ఇంత త్వరగా ఎలా తెచ్చావు అన్నప్పుడు యాకోబు చెప్తాడు, ఏమని చెప్తాడంటే, నీ దేవుడైన యెహోవా, చూడండి ఆ ఆదికాండం 27వ అధ్యాయంలో 20-21 వచనాల్లో ఉంది, నీ దేవుడైన యెహోవా దాన్ని నా దగ్గరికి తెప్పించుటదేదనే. కాబట్టి ఈ మోసం చేయడంలో ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ దేవుని పేరు కూడా వాడుతున్నాడు. మోసం చేయడంలో ఇప్పుడు అనేక మంది మనం చూస్తుంటాం కదా, దేవుని పేరు వాడుకుంటూ అనేక మంది అనేక కార్యాలు చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? కర్చీఫులు అమ్ముకుంటున్నారు, రకరకాలుగా మనకు అందరికీ తెలుసు. కాబట్టి దేవుని పేరుని కూడా వాడుకున్నాడు యాకోబు. నీ దేవుడైన యెహోవా ఇంత త్వరగా ఎలా వచ్చింది, నీకు వేటాడి తెచ్చిన మాంసం ఇంత త్వరగా ఎలా వచ్చింది అని ఇస్సాకు అడిగినప్పుడు, నీ దేవుడైన యెహోవా దాన్ని నా దగ్గరికి తెప్పించటదేనే అంటాడు. దేవుని పేరు కూడా వాడుకుంటున్నాడు. కాబట్టి యాకోబు యొక్క జీవితం అలా సాగిపోతా ఉంది. దాన్ని మోసగాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు ఏశావు తండ్రి దగ్గరకు వస్తాడు, ఏంటి నాకు ఆశీర్వాదాలు లేవంటే, అని మీ తమ్ముడు తీసుకున్నాడు. ఏశావు ఎలుగెత్తి ఏడుస్తాడు, ఒక్క దీవెన కూడా లేదా అంటాడు తండ్రిని. లేదు, ని తీసుకుపోయాడు. ఇప్పుడు ఏశావు పగబడతాడు, యాకోబు పారిపోతాడు, ఇది మనకు తెలిసిందే. కాబట్టి పారిపోయి తన మామ దగ్గరికి పోతాడు, లాబాను దగ్గరికి పోతాడు. లాబాను తను ఇంకా మోసగాళ్ళకు మోసగాడు. కాబట్టి అక్కడ రేచెల్తో తను ప్రేమిస్తాడు రాహేల్ను. ప్రేమించిన తర్వాత అతను రాహేల్ను పెళ్లి చేసుకోకుండా లేయాను రాహేల్ కూడా పెళ్లి చేసుకుంటాడు. అది మనకు తెలిసిందే. 7 సంవత్సరాలు కొలువు చేస్తాడు, మళ్ళా 7 సంవత్సరాలు కొలువు చేస్తాడు. ఇప్పుడు ఈ రకంగా యాకోబు జీవితం సాగిపోతున్నప్పుడు దేవుడు యాకోబు పెనియేలులో దర్శించి తనను తొడగూడు తెంచేస్తాడు. అప్పుడు యాకోబు దేవునితో పోరాడి గెలుస్తాడు. అప్పుడు యాకోబు పేరు ఇశ్రాయేల్ గా మారింది. ఇది మొట్టమొదటి క్యారెక్టర్. ఎవరు? మోసగాడు, లేక అన్నను మోసం చేసినవాడు, లేక తల్లితో ఏకీభవించి తండ్రిని మోసం చేసినవాడు, దేవుని పేరును మోసగించిన వాడు. ఇటువంటి వాడిని దేవుడు తన వంశావళి ఎందుకు చేర్చుకున్నాడు? ఆశ్చర్యం అవుతుంది కదా. సరే, తర్వాత రండి మనం చూద్దాం. ఇదే అధ్యాయంలో, మొదటి అధ్యాయంలో అబ్రహాం ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను, యూదా తామారు నందు పెరసను కనెను. ఇప్పుడు రెండవ క్యారెక్టర్ మనం చూసేదంటే యూదా తామారు. చూడండి, ఆదికాండంలో మనం చూస్తే ఆదికాండము 2వ వచనం చూస్తాం. యూదా అనగా దాని అర్థము స్తుతి. లేయాకు పుట్టినవాడు యూదా. యూదా అంటే అర్థము స్తుతిగా ఉన్నప్పుడు ఆదికాండం 38వ అధ్యాయం మనం చూస్తే మొదటి వచనం, ఆ కాలమందు యూదా తన సోదరుని విడిచి హీరా అను ఒక అద్దుల్లామీని యొద్ద ఉండుటకు వెళ్ళెను. అక్కడ షూయ అను ఒక కనానీయుని కుమార్తెను యూదా చూసి ఆమెను తీసుకొని ఆమెతో పోయెను. ఆమె గర్భవతి అయి కుమారుని అనగా వానికి ఏరుని పేరు పెట్టెను. మరలా గర్భవతి కుమారుని కనగా వానికి ఓనాను పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి కుమారుని కని వానికి షేలా అని పేరు పెట్టెను. ఆమె వీరిని కనినప్పుడు అతడు కజీబులో ఉండెను. కాబట్టి యూదా అంటే స్తుతి.
దాని అర్థం లేయాకు పుట్టిన యూదా, దాని అర్థం అంటే స్తుతి. అంటే యూదా చరిత్ర చూస్తే మనకు ఆశ్చర్యం అవుతుంది. చూడండి, ఇక్కడ యేసేపు చరిత్ర ఎంతో ఇంట్రెస్ట్ గా సాగుతా ఉంది. 36వ అధ్యాయం 37వ వచనంలో అతను కలలు కంటున్నాడు, అన్నలు అమ్మేస్తున్నారు, ఇంత సడన్ గా ఇంతగా జరుగుతున్నప్పుడు మరి మధ్యలో 38వ అధ్యాయాన్ని దేవుడు పెట్టాడు. మళ్ళా 39వ అధ్యాయంలో యేసేపు ఐగుప్తుకు వస్తాడు. కాబట్టి యేసేపు కథ, యేసేపు లైఫ్ హిస్టరీ ఎంతో ఇంట్రెస్ట్ గా జరుగుతున్నప్పుడు మధ్యలో ఈ అధ్యాయాన్ని దేవుడు పెట్టాడు, ఆదికాండం 38వ అధ్యాయం. కాబట్టి ఇక్కడ యూదా చూస్తే తను ఒక స్త్రీని తీసుకొని పెళ్లి చేసుకుంటాడు, తామారుని తీసుకుని, క్షమించండి, ఒక స్త్రీని తీసుకుని పెళ్లి చేసిన తర్వాత ముగ్గురు కుమార్తెలను కంటాడు, ముగ్గురు కుమారులను కంటాడు. ఏరు, ఓనాను, షేలా. ఓకేనా. ఇప్పుడు ఈ ఏరు విషయం ఏమిటి? యూదా తన 6వ వచనం చూడండి, యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారును దాన్ని పెళ్లి చేశాను. కాబట్టి మొదటి కొడుకు తను పెళ్లి చేస్తున్నాడు. కాబట్టి యూదా జ్యేష్ఠ కుమారుడు ఆయన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు కనుక యెహోవా అతన్ని చంపెను. కాబట్టి ఇవి ఏరుకు యూదా పెళ్లి చేస్తాడు తామార్నిచ్చి, అతడు చెడ్డవాడు కనుక దేవుడు ఆయన చంపేస్తాడు. తర్వాత 8వ వచనం, అప్పుడు యూదా ఓనానుతో, నీ అన్న భార్య దగ్గరికి వెళ్ళి మరిది ధర్మం జరిగించి నీ అన్నకు సంతానం కలుగజేయమని చెప్పాను. కాబట్టి తమ్ముని చెప్తాడు, నువ్వు వెళ్ళు, ఆ కాలం యొక్క పద్ధతులు అవి. అప్పుడు తమ్ముడు కూడా దేవునికి విరోధంగా లేక దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తాడు కాబట్టి తమ్ముని కూడా చంపేస్తాడు. ఇప్పుడు షేలా చిన్నవాడు, ఇది పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో తామారు తన ఇంటికి వెళుతుంది. షేలా పెద్దవాడైన తర్వాత యూదా ఇస్తాడు అనుకుంటుంది. ఇప్పుడు యూదా తను ఇవ్వడం లేదు. ఇవ్వకుండా చూసి తామారు తను ఒక వేశ్య రూపం వేసుకొని తను యూదాతో తను పోవడం మనకు తెలుసు. చూడండి, ఇప్పుడు బైబిల్ చదవడం అంటే ఎలా చదవాలి అంటే లిటరల్ గా మీనింగ్ చదవాలి. మొట్టమొదటిగా లోపల ఇన్నర్ మీనింగ్స్ ఉంటాయి. రీడింగ్ బిట్వీన్ ది లైన్స్ అంటే దాని ఇన్నర్ మీనింగ్ ఏంటి? ఇన్నర్ మీనింగ్ ఇక్కడ తామారు నాకంటే నీతిమంతురాలు అంటాడు. ఆత్మీయ అర్థాలు చాలా ఉన్నాయి. కాబట్టి దీన్ని మనకు తెలియదు. లిటరల్ మీనింగ్ చూస్తే ఇక్కడ ఏమవుతుందంటే మనకు కనపడేది తామారు తను యూదా తన కుమారుని ఇవ్వడం లేదు కనుక తామారు తన యూదాతో తను కలిసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనము ఆత్మీయ అర్థం లేక రీడింగ్ బిట్వీన్ ద లైన్స్ కాదు, కానీ మనము ఏం చేస్తున్నామంటే లిటరల్ మీనింగ్ చూస్తే మామ తన కోడలతో సంతానాన్ని కడుతున్నాడు. అది ఎంత 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 ఇబ్బందిగా ఉంటుంది, వినటానికి కూడా అది ఎంతో కష్టంగా ఉంటుంది. కాబట్టి దాన్ని లిటరల్ మీనింగ్ మనం చూసినప్పుడు అది ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మనము లిటరల్ మీనింగ్ లో చూస్తుంది. కాబట్టి ఇటువంటి వారిని కూడా ఇటువంటి సందర్భాన్ని కూడా దేవుడు తన వంశావళిలో చేసుకున్నాడు. తామారు నాకంటే నీతిమంతురాలు, అది ఆత్మీయ అర్థాలు వేరే ఉన్నాయి. మనం ఫిజికల్ గా మన లిటరల్ మీనింగ్ చూస్తే అది మనకు చూడటానికి ఎంతో ఇబ్బందికరంగా ఉంది. అయితే ఇటువంటి వారిని దేవుడు ఎందుకు చేర్చుకోవాలి? యూదా తామారునందు పెరసును కనెను. కాబట్టి దేవుని వంశావళిలో దేవుడు పవిత్రుడుగా ఈ లోకానికి వచ్చాడు. పాపం లేనివాడుగా వచ్చాడు. ఆయన పాపం లేనివాడుగా జీవించాడు. అంత పవిత్రుడైన దేవుడు తన వంశావళిలో మనం కొంతమంది చూస్తుంటే ఇలా ఉంటున్నారు. దాని మీనింగ్ ఏంటి? తర్వాత రండి చూద్దాం. అదే 38వ అధ్యాయం 26వ వచనంలో యూదా చెప్తాడు, యూదా వాటిని గుర్తుపట్టి, నేను నా కుమారుడైన షేలాను ఆమెకి ఇయ్యలేదు కనుక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి మరి ఎప్పుడు ఆమె కూడా లేదు. కాబట్టి మన అంశం ఏంటంటే లిటరల్ మీనింగ్ తీసుకుంటున్నాం. మనం లిటరల్ మీనింగ్ తీసుకున్నప్పుడు అది ఇబ్బందికరంగా ఉంటుంది. అనేక మంది క్రిటిక్స్ దీన్ని పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు. సరే, తర్వాత ఇంకొక మనం క్యారెక్టర్ చూస్తాం. రండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం. తర్వాత ఎందుకు ఇటువంటి వారిని దేవుడు పెట్టుకున్నారో తన వంశావళిలో తర్వాత అది ధ్యానిస్తాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం రండి 5వ వచనం. నయస్సోను సెల్మాను కనెను, సెల్మాను రాహాబునందు బోయజును కనెను. ఇప్పుడు రాహాబు విషయం మనకు తెలుసు. రాహాబు అంటే అర్థం ఏంటంటే విశాలత. కానీ రాహాబు తన వృత్తి ఏంటంటే
తను వేశ్యావృత్తి. చూడండి యెహోషువ గ్రంథము 2వ అధ్యాయం ఒక వచనం చదువుతాను. మొదటి నుంచి 4 వచనాలు చదువుతాను. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యంగా ఎరుకోను చూడని వారితో చెప్పాను. కిత్తీయుల వద్ద వారి రహస్యంగా పంపాను. వారు వెళ్లి రాహబను ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, దేశమును వేగుచుచుటకు ఇశ్రాయేలు ఎద్దు నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని ఎరుకో రాజునకు వర్తమానం పంపాను. అతడు నీ యొద్దకు వచ్చి, నీ ఇంట చేరిన ఆ మనుషులు వెలుపలికి తీసుకొని రమ్ము, వారు ఈ దేశం అంతటిని వేగుచుచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు వద్దకు మనుషులను పంపగా, ఆ స్త్రీ 2 మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడి నుంచి వచ్చినో నేను ఎరగరు, చీకటి పడుచుండగా గవిని వేయబడి వెళ్ళిన ఆ మనుషులు వెళ్ళిపోయి. సరే దీని అర్థం ఏంటంటే, యెహోషువ వేగుల వారిని పంపిస్తున్నాడు. వేగుల వారి నుంచి ఆ దేశం ఎలాగుంది, ఆ దేశం చూసి రండి, మనం దాన్ని స్వాధీనం చేసుకోవాలి, దేవుడు మనకి ఇస్తున్నాడు. అయితే ముందుగానే స్పైస్ పంపిస్తే వాళ్ళు వెళ్ళి ఎవరి దగ్గర ఉన్నారండి? రాహాబు వేశ్య దగ్గర ఉన్నారు. రాహాబు వేశ్య కాబట్టి ఆ రాహాబు దాని అర్థం ఏంటంటే విశాలత. కాబట్టి రాహాబు వేశ్య అయినప్పటికీ కూడా తను దేవుని యొక్క యెహోవా దేవుని గురించి వినింది, దేవుని యొక్క ప్రజల గురించి వినింది. వాళ్ళు ఎలా చేశారో తర్వాత చూస్తే మనం చూస్తాం. రాహాబు చెప్పిన మాటలన్నీ మనం చూస్తాం. ఎర్ర సముద్రాన్ని ఎలా పాయలు చేశారు, ఎరుకోని ఎలా దుగుల్చారు. కాబట్టి ఇవన్నీ తను విని దేవుని యందు భయభక్తి కలిగిన దానిగా ఉంది. అయితే తన వృత్తి అంటే వేశ్య తను చేస్తూ దేవుని ప్రజలను ప్రేమించి వారిని దాచిపెట్టింది. రాజు వస్తాడు, అడుగుతాడు, అయ్యా వాళ్ళు ఎక్కడ ఉన్నారు అన్నప్పుడు, వారు వచ్చిన మాట నిజమే కానీ వారు ఎక్కడ పొద్దున్నే వచ్చినారు, ఎటు వెళ్ళిపోయారో మాకు తెలియదు, మీరు త్వరగా వెళ్ళండి, వారిని కలుసుకోవచ్చు అని చెప్తారు. కాబట్టి రాహాబు దగ్గర నుంచి మనం నేర్చుకోవద్ది అంటే, దేవుని యొక్క ప్రజలను ఆమె ప్రేమిస్తా ఉంది. దేవుని యొక్క సేవకులను ప్రేమించడం, దేవుని యొక్క ప్రజలను ప్రేమించడం అనేది మనం రాహాబు నుంచి మనం నేర్చుకుంటున్నాం. దేవుని యొక్క గొప్పతనాన్ని వినింది, దేవుడు అంటే భయం కలిగింది. అయితే ఆమె రాహాబు వేశ్య. ఇప్పుడు వారు దేవుని సేవకులు కాపాడింది కనుక ఇప్పుడు ఆమె పేరు కూడా మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో విశ్వాసుల వీరులో చూస్తున్నాం. చూడండి, హెబ్రీ 11వ అధ్యాయము 31వ వచనంలో మనం చూస్తాం. చూడండి, హెబ్రీ 11:31 విశ్వాసం బట్టి రాహబు వేశ్య వేగుల వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిధేయతతో పాటు నశింపకపోయెను. కాబట్టి ఇటువంటి వేశ్యకు యేసుక్రీస్తు తన వంశావళిలో తను స్థానం ఇచ్చాడు, తన వంశావళిలో తను చేర్చుకున్నాడు. అంత మాత్రమే కాకుండా విశ్వాసుల జాబితాలో తను చేరగలిగింది. కాబట్టి నా అంశం ఏంటంటే, రాహబు దేవుని ప్రజలను ప్రేమిస్తా ఉంది, యెహోవా దేవుని ప్రేమిస్తా ఉంది, ఆయన గొప్పతనాన్ని తెలుసుకొనింది. కాబట్టి తను చెప్తా ఉంది ఆ వేగుల వారితో, అయ్యా మీరు ఈ దేశాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు నన్ను కాపాడండి, నన్ను రక్షించండి అన్నప్పుడు వారు చెప్తారు. ఏమని చెప్తారంటే, నీ ఇంటికి ఒక ఎర్రటి తొగరు దారం కట్టుకోండి, అప్పుడు దాన్ని బట్టి నువ్వు నాశనం కాకుండా ఉంటావు. అప్పుడు రాహబు తను ఏం చేస్తుందంటే, చూడండి 2వ అధ్యాయంలో యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో ఒక వచనం చూసుకొని ముందుకు పోదాం. 12వ వచనం, నేను మీకు ఉపకారం చేస్తుంది కనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెలను వారి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయడను. కాబట్టి వారితో ప్రమాణం చేసుకుంటుంది. అప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, అందుకు ఆ మనుష్యులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయడలా, మీరు చావకుండాన్నట్లు మీ ప్రాణంలకు బదులుగా మా ప్రాణం ఇచ్చదము. యెహోవా ఈ దేశమును మాకు ఇచ్చినప్పుడు నిజంగా మేము నీకు ఉపకారం చేసామండి. ఆమె ఇల్లు పట్టణ ప్రాకారం మీద ఉండేను.
ఆమె ప్రాకారం మీద నివసించింది కనుక త్రాడు వేసి ఆ కిటికీ ద్వారా వారిని దింపాను. తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే, మీ తొగరు దారం కట్టుకోండి, చూడండి, తొగరు దారం కట్టుకో, అది గుర్తుగా ఉంటుందని వాళ్ళు చెప్తారనమాట. చెప్పిన తర్వాత వాళ్ళు రాహాబు రక్షింపబడ్డం మనం చూస్తున్నాం. రాహాబు యెరికో పట్టణంలో నాశనం కాకుండా తను రక్షింపబడుతుంది, తన ఇంటి వారిని రక్షించుకుంటుంది. కాబట్టి చూడండి 21 వచ్చిన, ఆమె మీ మాట చొప్పున జరుగుగాక అని చెప్పి వారిని బెల్లంపాను. వారు వెళ్ళిన తర్వాత ఆమె తొగరు దారంను కిడ్డీకి కట్టాను. కాబట్టి ఇప్పుడు నా అంశం ఏంటంటే, రాహాబు తను వేష అయినప్పటికీ కూడా తను దేవుని యొక్క వంశావళిలో వచ్చింది. ఎవరైనా మరి వింటే క్రిటిసైజ్ చేసేవాళ్లకు, యేసుక్రీస్తు వంశావళిలో వేషం ఉంది ఏంటి? యేసుక్రీస్తు వంశావళిలో యాకోబు నాడు ఏంటి? యేసుక్రీస్తు వంశావళిలో యూదా తామారు సంబంధం ఉంది ఏంటి? ఏంటి ఇంత అసహ్యంగా ఉంది? సరే, దానికి రీజన్ మళ్ళా చూస్తాం. తర్వాత ఇంకొక వ్యక్తిని చూసుకుందాం, ఇంకా ఇద్దరు వ్యక్తులను చూసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం. నయసోను షల్మానును కనెను, షల్మాన్ రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను. ఇప్పుడు రూతును చూస్తున్నాం మళ్ళా. రూత్ ఎవరండి అంటే, ఆమె విధవరాలు, అంటే దిక్కులేని వారు. ఎందుకు? ఏ విషయంలో కూడా తనకు ధన్యత లేదు. ఆ దిక్కులేని విధవరాలు యేసుక్రీస్తు ప్రభువారు తన వంశావళిలో చేర్చుకోవటానికి ఆయన చూస్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ రూతును రక్షించిన విధానం, రూతుకు ఆదుకున్న విధానము సర్వలోక మానవాళి కూడా ఆదుకోవడానికి ఉన్నాడు. యూదు చూడండి, రూతు గ్రంథం చూస్తాం, 2 వచనాలు, తను చెప్పిన మాటలు చూసి ముందుకు పోదాం. మొదటి వచనంలో, న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తను 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమునకు కాపురముండెను. మనకు బాగా పరిచయమైన ఈ సందర్భము. ఏలిమెలకు ఏం చేస్తాడంటే, అక్కడ బెత్లెహేములో అక్కడ కరువు వచ్చింది, దేవునింటిలో కరువు వచ్చింది. వారు దేవుని దగ్గర వాళ్ళు మొరపెట్టుకోవాలి, అంతేగాని తను ఏం చేశాడంటే, తను ఆ దేశాన్ని విడిచిపెట్టి మోయాబు దేశంలోకి పోయాడు. మోయాబు అది శాపగ్రస్తమైన దేశం, నాకు తెలుసు అది. కాబట్టి మోయాబు శాపగ్రస్తమైన దేశానికి, అనగా మోయాబు నుండి దేశానికి వెళ్ళాడు. అతని పేరు ఎలిమెలకు. అక్కడ పోయిన తర్వాత అతని భార్య పేరు నయోమి, 2 కుమారుల పేర్లు మహ్లోను, కిలియోను. చూడండి ఇక్కడ 3వ వచనంలో, నయోమి పెనిమిటైన ఎలిమెలకు చనిపోయిన తర్వాత ఆమె 2 కుమారులను నిలిచియుండిరి. కాబట్టి అక్కడ పోయిన తర్వాత నయోమి అయినా చెప్పిండొచ్చు, ఏమని చెప్పిండొచ్చు, అయ్యా ఈ బెత్లెహేము విడిచి ఎందుకు వెళ్ళాలి, మనము వెళ్ళకూడదు కదా, దేవుని పట్టణం గల, దేవుని రొట్టెల ఇల్లు గల, తర్వాత అది దేవుని యొక్క ఆరాధన స్థలం కదా, హౌస్ ఆఫ్ ప్రేయర్ కదా అని చెప్పిండాల్సింది. మోయాబు దేశానికి తను భర్తతో ఏకీభవించి వెళ్ళిన తర్వాత కొంత కాలం ఉన్న తర్వాత అక్కడ ఎలిమెలెకు చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఇప్పుడు నయోమి తన 2 కుమారులను తీసుకొని రావచ్చు, కానీ రాలేదు. తర్వాత చూడండి ఇక్కడ 4వ వచనం, 3వ వచనం, నయోమి పెనిమిటైన ఎలిమెలకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులు నిలిచిండ్రి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుని, వారిలో ఒక దాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. కాబట్టి వాళ్ళు 2 కుమారులు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైందంటే 5వ వచనంలో, వారు ఇంచుమించు 10 సంవత్సరాలకు నివసించిన తర్వాత మహలోను, కిలియోను ఇద్దరును చనిపోయేరి. కాబట్టి వెంటనే దేవుడు తన యాక్షన్ తీసుకోవడం లేదు. నయోమి తిరిగి వస్తదేమో. మనకు కూడా దేవుడు అనేక సార్లు సమయం ఇస్తాడు, అనేక సార్లు దేవుడు మనకు సమయాన్ని ఇస్తాడు. 10 సంవత్సరాలు అక్కడ దేవుడు వారిని ఓపిక పట్టాడు. 10 సంవత్సరాల్లో ఒకవేళ బెత్లెహేముకు తిరిగి వస్తాడేమో. సరే, వాళ్ళు రాలేదు కనుక అక్కడే ఉన్నారు. 10 సంవత్సరాల తర్వాత ఆ గ్యాప్ లో కూడా వాళ్ళు దేవుని దగ్గరికి రాలేదు. 2 కుమారులు చనిపోతే 2 కోడళ్ళు వాళ్ళు విధవరాలుగా ఉంటారు. అప్పుడు నయం చెప్తారు, అమ్మా నా దగ్గర ఎందుకుంటారు, మళ్ళీ నేను పిల్లలు కానీ మీకు నేను పిల్లల్ని ఇవ్వగలనా అంటే, ఓర్పా ఏం చేస్తుందంటే ముద్దు పెట్టుకొని అతను వెళ్ళిపోతుంది. రూతు తను చెప్పిన మాటలు ఏమంటే, నన్ను తిరిగి పోవద్దని చెప్పొద్దు, నన్ను వెళ్ళవని చెప్పొద్దు, ఎందుకంటే నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ దగ్గరే నేను ఉంటాను. కాబట్టి దేవుని గురించి యెహోవా దేవునికి తెలుసుకున్న రూతు
నయోమిని వెంబడించింది. తర్వాత చూస్తే మనము రూతు తను బోయజ్ దగ్గరికి పోయి బోయజ్ వివాహం చేసుకోవడం మనం చూస్తున్నాం. నా అంశం ఏంటంటే ఈ రూతు విధవరాలు, తన భర్త చనిపోయినాడు, తనకు దిక్కు లేదు. ఇటువంటి అయోగ్యులను దేవుడు ఎందుకు చేర్చుకున్నాడు? ఎందుకు చేర్చుకున్నాడు? తన వంశావళిలో, ఇప్పుడు ఎవరికైనా వంశావళిలో ఆ మంచిగా లేకపోతే ఎంతో బ్యాడ్ నేమ్ వస్తుంది. వాళ్ళు ఇట్లంట, వాళ్ళ ఇటువంటి వారు అని. కాబట్టి ఇటువంటి వారిని దేవుడు ఎంతగా చేర్చుకుంటున్నాడు చూడండి. తన వంశావళిలో చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇది ఆ క్రిటిసైజ్ చేసే వారికి అర్థం కాదు. ఎందుకు ఇలా చేర్చుకున్నాడు, బైబిల్లో అన్ని ఎలాంటివే ఉంటాయి అని చాలా మంది మనం చూస్తున్నాం ఈ మధ్య క్రిటిసైజ్ చేసేవాళ్ళు. యాకోబుని చూస్తేనేమో మోసగాడున్నాడు, యేసుక్రీస్తు వంశావళిలో అందరినీ మోసం చేస్తున్నాడు. తర్వాత చూస్తే యూదాను చూస్తేనేమో ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. తర్వాత రాహబుని చూస్తే ఆమె ఒక వేశ్య. ఆ వేశ్యను దేవుడు ఎలా చేర్చుకున్నాడు, తన వంశావళిలో ఎలా పెట్టుకున్నాడు. రూతుని చూస్తే తను విధవరాలు, ఏమాత్రము యోగ్యత లేనిది, దిక్కు లేనిది, చేర్చుకున్నాడు. తర్వాత రండి ఇంకా ఒక వ్యక్తిని చూసుకొని మనం ముందుకు పోదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం. ఐదో షల్మాను కనెను, షల్మాన్ రాహబునందు బోయజును కనెను, బోయజు రూతు నందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి రాజైన దావీదు కనెను, ఉరియా భార్యగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. కాబట్టి ఇప్పుడు ఉరియా భార్య దావీదు చూస్తున్నాం. దావీదు తను దేవుని హృదయానుసారుడే. అయితే అతను చేసిన ఈ ఘోరమైన తప్పిదం ఎలా ఉందంటే, ఆ ఉరియా భార్యగా వసంతకాలమున రాజులు యుద్ధానికి పోయినప్పుడు ఆయన దావీదు మహారాజు అతను విహరిస్తున్నాడు. చూడండి 2వ సమూయేలు గ్రంథంలో ఒక మాట చూసుకుంటూ పోదాం. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో మొదటి వచనం. వసంతకాలమున రాజుల యుద్ధమునకు బయలుదేరి సమయమున దావీదు యోవాబు అతని వారిని ఇశ్రాయేలులందరూ అందరిని పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణం ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. 2వ వచనం. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక నుంచి లేచి రాజనగరి మీద మిద్దె మీద నడుచుండగా పైనుండి చుచ్చుండగా స్నానం చేయి ఒక స్త్రీ కనపడదు. తర్వాత సందర్భం మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు దావీదు తర్వాత తను చేసిన తప్పిదాన్ని బట్టి ఎంతగానో పశ్చాత్తాపడతాడు. 51 దావీదు కీర్తనలో చెప్తాడు తను ఎంతగానో పశ్చాత్తాపడతాడు దావీదు చేసిన ఈ అక్రమాన్ని బట్టి. తర్వాత దావీదు చేసిన ఈ తప్పిదాన్ని బట్టి ఆ స్త్రీని తీసుకొని, ఆ ఉరియా భార్యగా ఉండి ఆమె తీసుకొని వచ్చి దావీదు ఆమెతో పోయినప్పుడు దేవుడు గద్దిస్తాడు, ప్రవక్తను పంపిస్తాడు, నాతాను ప్రవక్తను. ఏంది ఇలా చేసావంటే ఒక నాతాను ప్రవక్త ఉపమానం చెప్తాడు. ఒకరికి చాలా గొర్రెలు ఉన్నాయి. అయితే వాని పొరుగు వానికి వచ్చి ఒక్కటే ఒక గొర్రె ఉంది. ఆ గొర్రె అతని చేతిలో ముద్దలు తింటా ఉంది, వాళ్ళ పిల్లలతో ఆడుకుంటా ఉంది. అటువంటి ఆ గొర్రెను తీసుకొని అతని పొరుగువాడు ఆ గొర్రెను తీసి వధించి తన బంధువులకు లేక వచ్చిన వారికి భోజనం పెడతాడంటే దావీదు ఉగ్రత చూపిస్తాడు. ఉగ్రుడై అతడు మరణముకు పాత్రుడు అంటాడు. ఇప్పుడు నాతాను అంటాడు, ఆ వ్యక్తి నీవే. అంటే ఇంత ఘోరమైన కార్యం చేసిన దావీదు తన తర్వాత పశ్చాత్తాపడి తను ఎంతగానో తన కుమారుని కోసము ప్రార్థిస్తాడు. ప్రార్థించిన తర్వాత దేవుడు ఆ కుమారుని, వారికి పుట్టిన కుమారుణ్ణి తను తీసుకుంటాడు, మరణిస్తాడు. తర్వాత ఆ కుమారుని స్థానంలో దావీదు సొలొమోనును కంటాడు. కాబట్టి దావీదు ఎటువంటి పాపం చేశాడు? ఇప్పుడు చూడండి, మనం చూస్తే నిర్గమకాండము 20వ అధ్యాయం, నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో అప్పుడు ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రంలో మనం చూస్తే ఇప్పుడు చూడండి, దావీదు తన ఎంతో కుయుక్తితో ప్రవర్తిస్తాడు. ఉరియా అని అంటాడు, నువ్వు వెళ్ళి ఇంటికి పోయి రెస్ట్ తీసుకో, ఇంటికి పోయి విశ్రాంతి తీసుకో. ఉరియా అంటాడు, నా సైన్యము నా సేనాధిపతులు యుద్ధంలో ఉండగా నేను వెళ్ళి ఇంటికి విశ్రాంతి తీసుకునే సమయమా అని చెప్తాడు. అయితే ఎట్లా గట్లా తర్వాత దావీదు ఉరియాను యోవాబుకు చెప్పి యుద్ధం ఎక్కువగా దిగే స్థలంలో అతన్ని పెట్టి చంపించేస్తాడు. చంపించిన తర్వాత ఇప్పుడు మనం చూస్తే చూడండి, నిర్గమకాండం 20వ అధ్యాయంలో ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చినప్పుడు 12వ వచనంలో, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేహంలో నీవు దీర్ఘాయుమంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, నరహత్య చేయకూడదు,
13వ వచనం. దావీదు నరహత్య చేసినాడు, ఉరియాను చంపించినాడు. తర్వాత వ్యభిచరింపకూడదు, వ్యభిచారం చేసినాడు. దొంగిలకూడదు, దొంగిలించాడు. నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు. ఉరియాకు ఏదో మాటలు చెప్పి చీటి రాసి యోవాబు దగ్గర పంపించినాడు. తర్వాత నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగు వాని ఏది ఆశించకూడదు. ధర్మశాస్త్రంలో ఆల్మోస్ట్ సగభాగం అన్ని తప్పిపోయినాడు దావీదు. అయితే ఇటువంటి బెత్షెబను లేక ఇటువంటి దావీదును తన వంశావళిలో దేవుడు చేర్చుకున్నాడు. ఆశ్చర్యంగా ఉంది కదా. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు, దేవాది దేవుడు, పైనుంచి వచ్చినాడు. ఆయన జన్మలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు. మరియమ్మను పరిశుద్ధాత్మ దేవుడు ఆవరించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు జన్మిస్తాడు. ఇటువంటి పరిశుద్ధమైన దేవుడు ఇటువంటి వారిని తన జీవితంలో తన వంశావళిలో చేర్చుకున్నాడు. ఏంటి, ఎంతో ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి దావీదు మన ఉరియా భార్యగా ఉన్న ఆమె యందు చూడండి, మత్తయి సువార్త రండి, మొదటి అధ్యాయం 6వ వచనం. యెషై రాజైన దావీదు గనను ఉరియా భార్యగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోను కను. సొలొమోను తను శాంతికి సాదృశ్యంగా ఉన్నాడు. సరే, మన అంశం ఏంటంటే ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి వారిని దేవుడు ఎందుకు చేర్చుకున్నాడు? ఇప్పుడు క్రిటిక్స్ ఎవరైనా అడిగినప్పుడు ఏం జవాబు చెప్తాం? కాబట్టి ఎందుకు చేర్చున్నాడు అంటే దేవుడు తను స్పష్టంగా తను చూపిస్తున్నాడు. ఎటువంటి పాపినైనా నేను నా దగ్గర చేర్చుకుంటాను, ఎటువంటి పాపినైనా నేను క్షమిస్తాను, ఎంత ఘోర పాపాత్ములైనా నేను క్షమిస్తాను అని చెప్పడానికి సాదృశ్యంగా తన వంశావళిలోనే తను చేర్చుకొని చూపించినాడు. తన వంశావళిలో ఇటువంటి వారిని చేర్చుకున్న దేవుడు ఈ పాపులను మనల్ని క్షమించలేడా? కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇంకా రక్షణ పొందకపోతే ఒకవేళ మన జీవితాన్ని మనం పరీక్ష చేసుకుంటే మన జీవితంలో ఎన్ని పాపాలు ఉన్నాయి, ఎన్ని ఘోర పాపాలు ఉన్నాయి, ఎన్ని రహస్య పాపాలు ఉన్నాయి. మన పాపాలన్నీ ఒకవేళ మన మనసులో తలించే తలంపులు, మన పాపాలు ఇప్పుడు ఎక్కడైనా వాల్ పోస్ట్ లాగా వేసారనుకోండి, ఎలక్షన్స్ అప్పుడు వాల్ పోస్ట్ వేస్తుంటారు కదా, అలా చేశారనుకోండి, మన ఫోటో వేసి కర్నూలులో ఉంటామా? ఎంత ఘోరంగా ఉంటుంది. కాబట్టి దేవుడు మొట్టమొదటిగా ఎలా చేశాడు, ఎందుకు చేశాడంటే ఒకవేళ నువ్వు ఎంత ఘోర పాపమైనా సరే ఈరోజు ఆయన వంశావళిని చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు, ఆయనను రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. ఏమైనా సహోదరా, సహోదరి, ఒకవేళ యూట్యూబ్ ద్వారా నువ్వు వింటున్నావు, లేకపోతే ఎవరైనా కానీ, ఈరోజు దేవుడు మనం చూస్తే ఈ మోసగాన్ని చేర్చుకున్నాడు తన వంశావళిలో. యూదా తామార్నందు పెరసుగనను ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి, అసహ్యకరమైన పరిస్థితి. తర్వాత రాహాబు వేషం చేర్చుకున్నాడు. తర్వాత చూస్తే అన్యురాలు, విధవరాలు, మోయాబు రూతుని చేర్చుకున్నాడు, దిక్కులేని రూతుని చేర్చుకున్నాడు. తర్వాత దావీదు, బెత్షెబకు పుట్టిన దావీదు కూడా చేర్చుకున్నాడు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నేను ఎంతో ఘోర పాపిని, నా పాపాలు దేవుడు క్షమిస్తాడు అనుకోవచ్చు. దేవుడు స్పష్టంగా నీకు చూపిస్తాడు, అయ్యా ఇటువంటి వారిని నా వంశావళిలో చేర్చుకోవడానికి నేను ఏమాత్రము వెనకాడలేదు, నేను ఎందుకు క్షమించను. ఎంత ఘోర పాపాత్ములైనా ఆయన క్షమిస్తాడు. నా ఎద్దుకు వచ్చే వాడిని ఎంత మాత్రం నేను త్రోసివేయను. ఈ రోజు నీకు శాంతి సమాధానం కావాలంటే, లేకపోతే క్రీస్తు యేసు యొక్క వంశావళిలో నువ్వు చేరాలంటే, ఆయన వంశావళి ఆగలేదు. ఆయన వంశావళి అది మొదలైతా ఉంటుంది. ఒక వ్యక్తి వంశావళి సడన్ గా ఆగిపోవచ్చు. ఫ్యామిలీ ఎక్కడైనా కార్లో పోతుంటే అందరూ యాక్సిడెంట్ అయితే అందరు చనిపోతే వంశావళి అక్కడికి ఎండ్. కానీ యేసుక్రీస్తు వంశావళి కాదు, ఆయన వంశావళి సాగిపోతా ఉంటుంది. ఎలా సాగిపోతుంది? యేసుక్రీస్తు కుమార్తెగా నువ్వు ఉండాలంటే ఎలా చూడండి, యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయము, చూడండి 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చెను. ప్రియమైన సహోదర, సహోదరి, నువ్వు యేసుక్రీస్తు కుమారునిగా దేవుని పిల్లగా ఆయన వంశావళిలో చేరడానికి, ఆయన డైనాసిటీలో మనమంతా ఉన్నాం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరిస్తారో,
యేసుక్రీస్తు వారిని దగ్గర పాపాలు ఒప్పుకుంటారో ఇప్పుడు ఆ యేసుక్రీస్తు పిల్లలం మనం, అనగా ఆయన వంశావళి పెరిగిపోతా ఉంది. ఈ రాత్రి సమయంలో ఒకవేళ యేసుక్రీస్తు ప్రభావానికి నువ్వు ఆలోచన చేస్తుంటే, ఆయన ఈ పరిశుద్ధుడిగా వచ్చాడు, పరిశుద్ధుడిగా జీవించాడు, ఆ జన్మలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు. అయితే ఆయన వంశావళిలో ఇటువంటి వారిని చేర్చుకున్నాడు. ఒకవేళ నువ్వు ఎంత ఘోర పాపివైనా నిన్ను కడిగి పవిత్రపరిచి శుద్ధీకరించి ఆయనను ఆయన వంశావళిలో తన కుమారునిగా స్వీకరిస్తాడు. శిలువలో ఆయన కార్చిన రక్తం కేవలం సర్వలోక మానవాళి పాప పరిహార్థమై ఆయన మరణించాడు. చాతగాని వాడుగా చావలేదు ఆయన, చాతగాని వాడుగా శిలువలో చావలేదు. ఆయన సమస్తము సాధ్యమైన. పేతురుతో అంటాడు, ఎందుకలా నీ కత్తి లోపల పెట్టుకో, నేను వేడుకుంటే 12 వ్యూహముల సైన్యం నాకు రాదా? అన్ని చేయగలిగి ఉండి అన్ని చేయగలిగిన దేవుడు ఎంతో మౌనంగా ఉన్నాడు, ఎంతో బాధను భరిస్తున్నాడు. చేతులకు మేగులు కొడుతుంటే బాధపరుస్తున్నాడు, కాళ్ళకు మేగులు కొడుతుంటే బాధపరుస్తున్నాడు, తల మీద ముల కిరీటం పెడుతుంటే బాధపరుస్తున్నాడు, తల మీద రెల్లుతో కొడుతుంటే బాధపరుస్తున్నాడు, పక్కలో బల్లెంతో పొడుస్తుంటే గమ్మునున్నాడు. ఒకసారి ఒక మేకు కుచ్చుకుంటేనే ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే ఎంత బాధ అవుతుంది. ఎందుకంటే కేవలం మన శిక్షను ఆయన భరించాడు. మనకు రావాల్సిన శిక్షను భరించాడు. ప్రభా, నాకు రావాల్సిన శిక్ష నువ్వు భరించినావు, నా స్థానంలో నువ్వు మరణించినావు, నీ బిడగా నన్ను చేర్చుకో అంటే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో నిన్ను దర్శిస్తున్నాడు, నిన్ను చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. తనను ఎందరు అంగీకరించో అనగా తన నామం ముందు విశ్వాసించిన వారికి దేవుని పిల్లలకుటకు ఆయన అధికారం ఇచ్చినాడు. కాబట్టి ప్రియమైన సోదరుడా సోదరి, మొట్టమొదటిగా రక్షణ లేని వారికి దేవుడు ఈ రాత్రి సమయంలో మాట్లాడుతున్నాడు. ఎటువంటి వారినైనా దేవుడు నీ దగ్గరికి చేర్చుకునేవాడు, నీకు రక్షణ ఇవ్వడానికి, నీ పాపాలు క్షమించడానికి. తన వంశావళి కంటిన్యూ అవుతా ఉంది, దేవుని పిల్లలు అవుతున్నారు. ఆ దేవుని పిల్లలుగా ఉండడానికి, నిత్య రాజ్యం పరలోక రాజ్యంలో ఉండడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. ఈ లోకంలో గతించిపోతుంది, శాంతి లేదు, సమాధానం లేదు, అనేకమైన ప్లేగ్స్ వస్తున్నాయి, ఎప్పుడు ఉంటామో తెలియదు, ఎప్పుడు చనిపోతామో తెలియదు. ఇటువంటి ఆ అస్థిరమైన లోకంలో ఉండేదానికంటే పరలోక రాజ్యంలో చేయడానికి, దేవుని పిల్లలుగా ఉండటానికి, శాంతి సమాధానం పొందటానికి ఈ రాత్రి నీకు సమయం. ఏమైనా సోదరుడా సరే, ఒక్కసారి యేసు ప్రభువుని ఎందుకు ప్రయత్నించకూడదు? నా ఎత్తుకు వచ్చిన వారిని నేనంత మాత్రం త్రోసివేయను. ప్రియమైన సోదరుడా సోదరి, మన పరిస్థితి ఎలాగుంది? ఒకవేళ రక్షింపబడినాం, ఏం చేస్తున్నాం? మనం పాట పాడతాం ఏమని? మన జీవితం కూడా ఎలా ఉండింది ఒకప్పుడు, పంది వలే పొర్లిన నన్ను, కుక్క వలే తిరిగిన నన్ను పాట పాడతాం. అంటే ఆరాధన కూడా చేస్తాం. మెహబూబోషత్ సందర్భం వచ్చినప్పుడు ఏమంటాం? చచ్చిన కుక్కను ప్రభా, నన్ను చచ్చిన కుక్క లాంటి చచ్చిన కుక్క అని ఆరాధన చేస్తాం. కానీ ఎవరైనా లేస్తేనే కుక్క అంటే ఊరుకుంటామా? చచ్చిన కుక్క అంటాం, కానీ ఎవరైనా లేస్తే బచ్చిన కుక్క అయిపోతాం, వెంటనే మురుగుతాం. కాబట్టి దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. చచ్చిన కుక్క లాంటిగా అని మనం ప్రార్థన చేస్తున్నాం. పంది వలే పొర్లి నన్ను, కుక్క వలె తిరిగి నన్ను దేవుడు కాపాడినాడు, రక్షించాడు, మంచిది. అయితే మనం ఎలాగుండాలి? మనం మాటలు ఎలాగుండాలి? చచ్చిన కుక్కని ఆరాధన చేసిన తర్వాత ఒక మాట ఎవరైనా కుక్క అంటే మనం ఉంటున్నామా? ఉండడం లేదు. కాబట్టి మన జీవితాలు కూడా మనం పరీక్ష చేసుకోవాలి. కాబట్టి ఈరోజు వర్తమానం ఏంటంటే, దేవుడు అనేక మంది హైందవులు, అనేక మంది క్రిటిక్స్ కూడా ఎంతో బైబిల్ క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఇలా ఉంది, ఇంత ఘోరంగా ఉంది? ఏమైనా సోదరుడా సోదరి, కొన్ని క్యారెక్టర్స్ మాత్రమే చూసాం. నీవు మోసగాడివా, మోసం చేసినావా, అబద్ధం ఆడినావా, దేవుడు నిన్ను చేర్చుకుంటాడు, నిన్ను క్షమిస్తాడు. ఒకవేళ అసహ్యమైన జీవితం జీవిస్తున్నావా, యూదా తామారు నుంచి పరిశీలన, దేవుడు నిన్ను క్షమిస్తాడు, చేర్చుకుంటాడు. ఒకవేళ వేశ్య లేక అపవిత్రమైన జీవితం జీవిస్తున్నావా, రాహాబు లాగా, ఏం పర్వాలేదు, దేవుని దగ్గరికి వస్తే దేవుడు క్షమిస్తాడు. లేక దిక్కులేని వారుగా, విధవరాలుగా ఉంటున్నావా, మోయాబు దేశంలో ఉంటున్నావా, ఏం పర్వాలేదు, దేవుడు క్షమిస్తాడు. లేక దావీదు లాగా తప్పిపోయినావా, పశ్చాత్తాపడినాడు దావీదు, దేవుడు క్షమిస్తాడు. కాబట్టి ఈ రాత్రి సమయంలో యేసుక్రీస్తు యొక్క వంశావళి మనం చూసాం. ఆయన యందు యోసేపు నందు యేసు పుట్టెను. ఆ యేసుక్రీస్తు వంశావళి ఆగడం లేదు. అనేక మంది ఆయన బిడ్డలుగా మారుతారు, అనేక మంది ఆయన కుమార్తెలుగా ఇప్పుడు వంశావళి పెరిగిపోతా ఉంది. నీవు కూడా ఆ వంశావళి చేరాలంటే నీ పాపాలు ఎత్తుకో. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో తను ఎందరు అంగీకరించరో అనగా తన నామం ముందు విశ్వాసించిన వారికి ఆయన పిల్లలకుటకు, ఆయన వంశావళి చేయడానికి, ఆయన వారసులో చేయబడటానికి దేవుడు అధికారము అనుగ్రహించాను. కాబట్టి ఇంకా రక్షణ లేని వారు తీర్మానం తీసుకోండి దయచేసి.
ఆలస్యం చేయబాకు. ఇప్పుడు ఈ కరోనా అని రకరకాలుగా వస్తున్నాయి. దేవుడు ఇప్పుడు ఆయన పేరు కరుణామయుడు. కరుణామయుడు ఒకవేళ మాట వినకపోతే ఏమవుతాడంటే కరుణామయుడు అవుతాడు. కరుణామయుడు దేవుడు, ఆయన మాట వినాలి, మనం ఆయన దగ్గరికి రావాలి, లేకపోతే మనం కరుణామయుడుగా ఉంటాడు. ప్రేమ సోదరుడ సోదరి, జీవితం శాశ్వతం కాదు, నీటి బుగ్గ ఉంటుంది, అంతే తెలుసు. ఓ మనుషులాన్ని జీవం ఏర్పడింది, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది కాదని దేవుని వాక్యం తెలుసు. కాబట్టి నేడే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, ఆయన దగ్గర పాపాలు ఒప్పుకో. ఇటువంటి క్యారెక్టర్స్ ను తన వంశావళిలో చేర్చుకున్న దేవుడు నీ పాపాన్ని క్షమించలేడా? ఎంత ఘోర పాపినైనా క్షమిస్తా అంటున్నాడు. కనుక మొట్టమొదటిగా తీర్మానం చేసుకోండి, రక్షణ లేని వారు మనం కూడా ఎర్రగుండాలో చచ్చిన కుక్కలాగానే ఉండాలి. చచ్చిన కుక్కను పంది వలె పొరిలో మనము కుక్కలు మనల్ని దేవుడు నుంచి హక్కును చేర్చుకున్నాడు. కాబట్టి కృతజ్ఞత కలిగి జీవించే వారంగా ఉండాలి. దేవుడు తన వాక్యమును దీవించును గాక. బ్రదర్ మార్క్ బ్రదర్ ప్రార్థన చేయండి బ్రదర్. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, మీ ప్రియమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రియకుమారుడు ప్రభువైన యేసు ప్రభుల వారి శ్రేష్టమైన, ఘనమైన, పరిశుద్ధమైన, ఉన్నతమైన, ప్రశస్తమైన నామములో ఈ రాత్రి, ఈ ప్రభు దినములో ప్రభా మరొకసారి మీ పాదాల చెంతకు రాగలగటానికి ఈ సువార్త కూడిక సందర్భంగా మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైనటువంటి ధన్యకరమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. మీ దాసుని మరుగుపరిచి మరొకసారి ప్రభా మీ వాక్యం కొంచెం అన్మ్యూట్ చేసుకోండి బ్రదర్. బ్రదర్ అన్మ్యూట్ చేసుకోండి బ్రదర్. అన్మ్యూట్ చేయండి బ్రదర్ మార్క్ బ్రదర్. పాపులుగా ఉన్నప్పటికీ తండ్రి నాయన వారిని మీరు క్షమించి ప్రభా అలాంటి గోత్రములో నుంచే మీరు రావటానికి రక్షకుడిగా ఇష్టపడినారు. మీకు స్తోత్రాలు. అవును తండ్రి, 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో మా పాపం కొరకు మీరు జన్మించినారు. మీ రక్తమంతయు శిలువలో కార్చినారు. పాప క్షమాపణ ఇచ్చినారు. పాపికి విడుదల కలగజేసినారు. అవును తండ్రి, ఈ లోకంలో ఎంత ఘోర పాపినైనా మీరు ప్రేమించే దేవుడు అవుతండ్రి. అవును తండ్రి, వాక్యంలో విన్నట్టుగా మా పితరుల యొక్క జీవితంలో వారు ఎంతో పాప స్థితిలో, ఎంతో అవమానకరమైన స్థితిలో ఉన్నప్పటికీ ప్రభా ఆ యేసు క్రీస్తు వంశావళిలో ఉండటానికి ప్రభా మీరు ఇష్టపడినారు. ఆ వంశములో నుంచే మీరు రావటానికి మీరు ఇష్టపడిన మీ గొప్ప ప్రేమను బట్టి మీరు స్తుతిస్తూ వస్తూ ఉంటున్నారు. ఇంకా ప్రభా ఈ దినము ఎవరైతే ఈ వాక్యం విన్నవారు మిమ్మల్ని ఎరక్క లోకంలో జీవిస్తున్నారో అటు నీ బిడ్డలను ప్రభా మీరు దర్శించండి. ప్రభా మీరే వారి హృదయాల్లో మీ కార్యం జరిగించి వారు ఎంత ఘోర స్థితిలో ఉన్నప్పటికీ వారి పాపం ఒప్పుకోవటానికి ప్రభా వారి హృదయాల్లో ప్రభా మీ కార్యం జరిగించారు. పాపాన్ని క్షమించే దేవుడు, పాపం నుండి విమోచించే వారిని సత్యాన్ని వారు వెరిగి విశ్వసించడానికి మీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించమని, ప్రార్థన ఆలకించమని, హితమున్న వాక్కును హృదయాల్లో భద్రపరిచి ఆ రీతిగా జీవించడానికి కృప దయచేస్తూ రమ్మని క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి గమనించండి, ప్రభు చిత్తమైతే
మరి మంగళవారం సహోదరుల కూడిక ఉంటుంది, శుక్రవారం బైబిల్ స్టడీ ఉంటుంది. సహోదరు డేవిడ్ బ్రదరే మిగిలిన భాగాన్ని మరి బైబిల్ స్టడీలో చెప్తారు మనకు. శనివారం ఉపవాస ప్రార్థన, సాయంకాలం ఒకవేళ ఆఖరి యూత్ మీటింగ్ కావచ్చు, కంబైన్డ్ యూత్ మీటింగ్ కావచ్చు, దయచేసి గమనించి పాల్పొందడానికి ప్రయత్నించండి. మనకు చేస్తున్నాం, ప్రార్థన చేస్తాం. చివరి ప్రార్థన అన్మ్యూట్ చేసుకున్న వాళ్ళు దయచేసి మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము కేవలం మనకు, ఆయన బిడ్డలందరికీ సదాకాలం తోడుగా ఉండి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.